హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విరాట్ చంద్రకళకి ముద్దు పెట్టబోతాడు. చంద్రకళ వద్దు, నా మాట విను అంటుంది. విరాట్ వద్దు వద్దు అంటూ ఉంటే కావాలి అన్నట్టుందేంటి అంటూ చంద్రకళకి ముద్దు పెట్టబోతాడు విరాట్. చంద్రకళ అయితే కావాలి అంటుంది. విరాట్ సరే అంటూ ముద్దు పెట్టబోతాడు. చంద్రకళ విరాట్ని పక్కకు తోసేసి నవ్వుతూ ఉంటుంది. విరాట్ కూడా నవ్వి రాక్షసి అంటాడు. చంద్రకళ పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటే విరాట్ చంద్రకళని పట్టుకోబోతూ ఉంటాడు. ఇక సరోజ కూర్చుని నిద్రపోతూ ఉంటుంది. రాజ్ సరోజ్ దగ్గరకు వచ్చి అమ్మ అని అరవడంతో సరోజ మేల్కొంటుంది. రాజ్, రాత్రంతా రైలింజన్లా సౌండ్ చేస్తూ నిద్రపోయావు కదా, పొద్దున్నే కునిగిపాట్లు పడుతున్నావేంటి అని అడుగుతాడు. సరోజ, పొద్దున్నే నేతి ఇడ్లీ లాగించేసరికి మత్తు కమ్ముకొచ్చేసిందిరా అంటుంది. రాజ్, ఇంకాసేపు ఆగితే మధ్యాహ్నం భోజనం కూడా లాగించేసి సాయంత్రం దాకా పడుకో, మళ్ళీ రాత్రికి భోజనం కానిచ్చి తెల్లారేవరకు పడుకో అంటూ చీ అంటాడు. సరోజ, ఎందుకురా అంత చిరాకు అంటుంది. రాజ్, నువ్వు నాకు చెప్పిందేంటి, చేస్తుందేంటి? ఇక్కడుంటే మనకి తిండికి తక్కువేం ఉండదు. పూటకో వెరైటీ తింటూ ఫుల్గా కడుపు నింపుకోవచ్చు. కానీ మనకు కావాల్సింది అది కాదు కదా. ఈ ఇంట్లో మనం అతిథుల్లా కాకుండా అధికారంతో ఉండాలి అంటే నువ్వు అన్నది జరిగిపోవాలి అంటాడు. సరోజ, నేను దాని గురించి ఆలోచిస్తున్నాన్రా అంటుంది. రాజ్, ఆలోచిస్తూ కూర్చుంటే కునికే వస్తుంది. కనక మహాలక్ష్మి మన చేతికి రావాలి అంటే అడుగు ముందుకు వేయాల్సిందే అంటూ పద అంటాడు. సరోజ, అవునరా, ఇప్పుడే అడిగేస్తాను పద అని చెప్పి రాజ్తో కలిసి కిందికి వస్తుంది. సోఫాలో శ్యామల, కామాక్షి ఉంటారు. రాజ్ సరోజతో, అమ్మ నేను చెప్పింది గుర్తుంది కదా అంటూ శ్యామలను చూపెట్టి కాస్త పొగిడితే చాలు కరిగిపోతుంది, కాబట్టి కరెక్ట్ క్యాండిడేట్ ఈవిడే అంటాడు. సరోజ, ఇక నేను చూసుకుంటానులేరా అంటూ శ్యామల దగ్గరకు వస్తుంది. శ్యామల ఫోన్ చూసుకుంటూ ఏంటి అంటుంది. సరోజ, ఈ ఇంట్లో మీకు మీ మాటకి అందరూ విలువిస్తారంట కదా, మావాడు చెప్పాడు అంటుంది. శ్యామల, ఈ ఒక్క విషయంలో అయినా మీ అబ్బాయి నిజం మాట్లాడాడన్నమాట అంటుంది. కామాక్షి, శ్యామ, నువ్వు వాళ్ళ మాటలకు పడిపోతావేంటి అని అడుగుతుంది. శ్యామల, నేనేం పడిపోలేదు, పడిపోవడానికి అదేమైనా పొగడతా, వాస్తవమే కదా అని అడుగుతుంది. కామాక్షి, ఇదొకటి నైస్గా మాట్లాడితే చాలు ఐస్లా కరిగిపోతుంది అనుకుంటుంది. శృతి కూడా వస్తుంది. శ్యామల, సరోజతో నా సంగతి పక్కన పెట్టండి, ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి అని అడుగుతుంది. సరోజ, పెళ్ళైతే జరిగిపోయింది, ఎలా జరిగినా పెళ్ళే కదా, మూడు ముళ్ళు పడ్డాయి అంటే వాళ్ళిద్దరికీ ముడిపడినట్లే కదా, ఆ తర్వాత జరగాల్సిన తంతులన్నీ జరిపించాలి కదా అని అడుగుతుంది. క్రాంతి, శాలిని, విరాట్, చంద్రకళ కూడా వస్తారు. కామాక్షి సరోజ దగ్గరకు వెళ్ళి జరగాల్సినవంటే ఏంటి అని అడుగుతుంది. నీ ముద్దుల కొడుకు అలకపాన్ పెక్కి గొంతెమ్మ కోరిక కోరితే మేము తీర్చాలా అని అడుగుతుంది. సరోజ, అలా మాట్లాడతారేంటి అంటూ ఉంటే శ్యామల, ఇంకెలా మాట్లాడాలి, మీ అసలైన టార్గెట్ అదే కదా, ఇంటి అల్లుడన్న అజమాయిషి చూపించి మెల్లగా అంతా దోచేయాలనే కదా మీ ప్లాను అంటుంది. సరోజ, ఏంటిది, ఎప్పుడు చూసినా డబ్బు గురించే మాట్లాడి మమ్మల్ని అవమానిస్తున్నారు. ఒకవేళ మీరే దగ్గరుండి మీ అమ్మాయి పెళ్లి జరిపించి ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు చేసేవారు. మేము ఏ హంగామా లేకుండా గుళ్ళో పెళ్లి జరిపించి మీకు ఆ డబ్బంతా ఆదా చేశాము, అది తెలుసుకోండి ముందు అంటుంది. కామాక్షి, అప్పుడు ఆదా చేసిందంతా ఇప్పుడు లాగేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సరోజ, పెళ్లి జరిగిపోయింది, మీరు ఆ జంటను క్షమించి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత మా సంగతి ఏంటని మీరు ఆలోచించాలి కానీ ఇంకా తప్పుల గురించి మాట్లాడితే ఎలా, మూడు ముళ్ళు పడ్డాక జరగాల్సిన ముచ్చట్లు, 3 రాత్రుల ఏర్పాట్లు జరగాల్సిందే కదా అని అడుగుతుంది. సరోజ మాటలు విని శృతితో పాటు కామాక్షి కూడా షాక్ అవుతుంది. కామాక్షి, ముచ్చట్లు లేవు, 3 రాత్రులు లేవు, మూసుకుని గదిలోకి వెళ్ళండి అంటుంది. రాజ్ కామాక్షితో, అత్తయ్య గారు మా అమ్మని తీసి పారేయకండి, తన మర్యాదగానే కదా అడిగింది అని అడుగుతాడు. క్రాంతి, అసలేం మాట్లాడుతున్నారు మీరు, శృతి పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా లేరు, తన కర్మకి తనను వదిలేయలేక మిమ్మల్ని ఇంట్లోకి తీసుకురావాల్సి వచ్చింది అని క్రాంతి అంటూ ఉంటే చంద్రకళ విరాట్కి సైగ చేస్తుంది. విరాట్ క్రాంతి దగ్గరకు వెళ్ళి, అవును, మా తమ్ముడు చెప్పింది కరెక్టే, మీరు శృతినే కాదు మమ్మల్ని కూడా చీట్ చేసి పెళ్లి జరిగేలా చేశారు, కాబట్టి ఆ తర్వాత జరగాల్సినవేవీ జరగవు అంటాడు. చంద్రకళ, అదేంటి బావ అలా అంటావు, ఎలా జరిగినా పెళ్ళిని మనం అంగీకరించి తీరాల్సిందే అని అత్తయ్య గారు చెప్పారు కదా,
అలాంటప్పుడు తర్వాత జరగాల్సినవి జరగాలి కదా అని అడుగుతుంది. విరాట్ నువ్వు మాట్లాడకు అంటూ అసలు ఇదంతా నువ్వు కలగ చేసుకోవడం వల్లే జరిగింది అంటాడు. చంద్రకళ ఇంకొకసారి ఆ మాట అంటే బాగోదు బావా, నాకు వీళ్లకు ఏ సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పాలి అని అడుగుతుంది. విరాట్ ఏ సంబంధం లేకపోతే ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని అడుగుతాడు. చంద్రకళ నేను సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి కాదు, అత్తయ్య మాటకి, ఆచారాలకి, సాంప్రదాయాలకి అంటుంది. విరాట్ నీ తప్పుని ఒప్పు చేయడానికి ఆచార సాంప్రదాయాల్ని అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నావా అని అడుగుతాడు. జగదీశ్వరి ఆపండి అంటూ అక్కడికి వస్తుంది. ఎందుకు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు గొడవ పడుతున్నారు అని అడుగుతుంది. రఘురామ్ కూడా వస్తాడు. చంద్రకళ చూడండి అత్తయ్య, ఆవిడ పెళ్లి తర్వాత జరిపించాల్సిన పద్ధతుల గురించి అడగడానికి వస్తే అందరూ అవేవి కుదరదు అంటున్నారు. పద్ధతులు పాటించి తీరాల్సిందే అని నేను అంటున్నాను. అది తప్ప మీరే చెప్పండి అని అడుగుతుంది. జగదీశ్వరి పెళ్ళి ఎలా జరిగినా ఆ తర్వాత జరగాల్సినవన్నీ పద్ధతి ప్రకారం జరగాల్సిందే అంటుంది. జగదీశ్వరి మాట విని అందరూ షాక్ అవుతారు. సరోజ, రాజ్ నవ్వుకుంటారు. జగదీశ్వరి ఆ విషయం ఆ జంటను ఇంట్లోకి ఆహ్వానించినప్పుడే చెప్పాను. ఆ విషయంలో మీరు మళ్ళీ మళ్ళీ చర్చించి ఇంట్లో చికాకులు కల్పించకండి అంటుంది. సరోజతో మీరు అనుకుంటున్నట్టుగా అన్నీ జరగాలి అంటే అన్నింటికన్నా ముందు ఈ ఇంట్లో వ్రతం జరగాలి. పెళ్ళైన జంటతో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తేనే మెడలో పడ్డ తాళి, ఆ జంట మధ్య బంధం కలకాలం నిలబడతాయి. కాబట్టి రేపు ఇంట్లో వ్రతం జరిపించిన తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిద్దామంటుంది. సరోజ అలాగే అండి, మీరంత పద్ధతిగా చెప్పాక మేమెందుకు కాదంటాం, మాకెలాంటి అభ్యంతరం లేదు అంటుంది. రఘురామ్ మీరంతా ఏమీ ఆలోచించకుండా వ్రతం పనులు చూసుకోండి. జగదీశ్వరి చెప్పినట్లు అన్నీ పద్ధతిగా జరగాలి అంటాడు. ఇక విరాట్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. చంద్రకళ విరాట్ దగ్గరకు వస్తుంది. విరాట్తో ఆ జలరాజ్ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు బావా, అసలు కార్యం జరిగిపోతే శృతి వాళ్ళ చేతుల్లో లాక్ అయిపోతుందని స్కెచ్ వేశారు అంటుంది. విరాట్ నువ్వు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడావు కదా అని అడుగుతాడు. చంద్రకళ నీకు అగెనిస్ట్గా మాట్లాడాలని అలా మాట్లాడాను. మీ తమ్ముడి దృష్టిలో నీ మీద పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలి కదా అంటుంది. విరాట్ తెలుసులే అంటూ ప్రతి ఛాన్స్ని భలే వాడిస్తున్నావు చంద్ర నువ్వు అంటాడు. చంద్రకళ క్రాంతిని నమ్మించాలంటే ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టాలి కదా అంటుంది. విరాట్ అమ్మ వ్రతం అని చెప్పి ఆ జలరాజ్ వాళ్ళను మాట్లాడకుండా చేసింది. లేదంటే శృతి జీవితాన్ని నువ్వే చెడగొడుతున్నావని అందరూ నిన్నే ఆడిపోసుకునేవాళ్ళు అంటాడు. చంద్రకళ నా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండే రోజులు వస్తే చాలు అంటుంది. శృతి లైఫ్ బాగుండాలి అంటే ఆ అబ్బాయి ఆలోచనల్లోనే మార్పు రావాలి. రేపు వాళ్ళు చేసే వ్రతం వల్లైనా శృతి జీవితం సెట్ అయిపోవాలి అంటుంది. విరాట్ నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు చంద్ర, కానీ నిన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. నువ్వు ఏ తప్పు చేయకపోయినా శృతి పెళ్లికి కారణం నువ్వే అని అందరూ నిన్ను బ్లేమ్ చేస్తున్నారు. నేను కూడా అందరి ముందు నిన్ను నిందించాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ నువ్వు అన్నింటినీ సహిస్తున్నావు. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది చంద్ర అంటాడు. చంద్రకళ ఇదంతా క్రాంతిని నువ్వు నమ్మించేంతవరకే కదా బావా, దానికోసం నేను ఎన్ని మాటలైనా పడతాను. నువ్వు ఇలా ఫీల్ అవుతుంటే నెక్స్ట్ టైం యాక్ట్ చేయలేవు, అప్పుడు మొత్తం బెడిసి కొడుతుంది అంటుంది. విరాట్ అదేం లేదు, ఒకసారి యాక్టింగ్లోకి దిగితే నాకన్నా బాగా ఎవరూ చేయలేరు అంటాడు. చంద్రకళ రేపు జరగబోయే వ్రతంలో కూడా మనం వాడుకుని క్రాంతిని నీ వైపు తిప్పే ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ క్రాంతిలో ఒక ఆలోచన మొదలైంది. అది ఎక్కువయ్యేలా చేసి క్రాంతి నిన్ను పూర్తిగా నమ్మేలా చేస్తే శాలినిని ఎక్స్పోజ్ చేయడం మనకి చాలా ఈజీ అవుతుంది అంటుంది. విరాట్ అన్నీ బాగానే ఆలోచిస్తున్నావు, కానీ మన విషయంలోనే ఏ ప్రోగ్రెస్ రానివ్వవు. ఈ పతిదేవుణ్ణి కూడా కొంచెం కరుణించవచ్చు కదా అంటాడు. చంద్రకళ కరుణించడం కాదు, దగ్గరకు వచ్చావంటే కరిచేస్తాను అంటుంది. విరాట్ నిజంగానా అంటూ చంద్రకళని హక్ చేసుకోబోతూ ఉంటాడు. చంద్రకళ విరాట్ చేతిని కొరుకుతుంది. విరాట్ రాక్షసి ఆగు అంటూ చంద్రకళని పట్టుకోబోతూ ఉంటాడు. చంద్రకళ పరిగెత్తుతూ సారీ బావా అంటూ ఉంటుంది. ఇక శృతి కామాక్షితో వాళ్ళని ఎలా వదిలించుకోవాలా అని మనం ఆలోచిస్తూ ఉంటే అత్తయ్య వ్రతం అంటుందేంటమ్మా, వాడితో కలిసి వ్రతం చేస్తే ఆ జలరాజ్ గాడిని భర్తగా యాక్సెప్ట్ చేసినట్లే కదా అంటుంది. కామాక్షి ఈ ఆలోచన ఏదో తాళి కట్టించుకోకముందు చేసుంటే మనకి కర్మే పట్టుండేది కాదు అంటుంది. వేపీ అంటూ నా కన్ను కప్పి వాడితో తిరిగావు. వాడి మాయ మాటలకు పడిపోయి ముందు వెనక విచారించకుండానే
వాడితో తాళి కట్టించేసుకున్నావు. వదినేమో తాళికి విలువ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు వ్రతం జరగాలంటుంది. ఊపిరి ఆడకుండా ఒకదాని వెనుక ఒకటి వచ్చి పడుతున్నాయి. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటుంది కామాక్షి. శృతి, అత్తయ్య మాట ప్రకారం వ్రతం జరిగితే ఆ తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు కూడా జరిగిపోతాయి. ఏదో ఒకటి చేసి ఈ వ్రతం జరగకుండా చూడమ్మా అంటుంది. కామాక్షి, వ్రతంని ఇండైరెక్ట్గా ఆపాలి అంటుంది. ఆ జలరాశి నష్టజాతకుడని వాడితో కలిసి కాపురం చేస్తే నీకు జీవితమే లేకుండా పోతుందని వదిన నమ్మేలా చేస్తే తనే ఆ తల్లి కొడుకుల్ని బయటకు గెంటేస్తుంది అంటుంది. శృతి, అది సాధ్యమవుతుందంటావా అని అడుగుతుంది. కామాక్షి, అయ్యేలా చేయాలి శృతి అంటుంది. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు అంటుంది. చంద్ర మీద వదినకు కోపం పెరిగేలా చేయడానికి మనం ఎన్నిసార్లు శాలినికి హెల్ప్ చేయలేదు, ఎన్నిసార్లు సక్సెస్ అవ్వలేదు. అలాగే జలరాశి విషయంలో కూడా వదిన అభిప్రాయం మారేలా చేస్తే చాలు అంటుంది. శృతి, అవునమ్మా, ఇప్పటి వరకు మన తెలివితేటల్ని శాలిని కోసం వాడాము, ఇప్పుడు మన కోసం వాడుకుందాము అంటుంది. ఆ జలరాశి గాడిని వాడి తల్లిని తేరుకోలేని దెబ్బ కొట్టి బుద్ధొచ్చేలా చేద్దాము అంటుంది. రేపు వ్రతం జరగదు. నా మైండ్లో ఇప్పుడే ఒక థాట్ వచ్చింది. దాన్ని ఎలా అప్లై చేయాలో ఇంకా డీప్గా ఆలోచిస్తాను అంటుంది. ఇక చంద్రకళ కిందికి దిగి వస్తూ ఉంటుంది. శృతి, జలరాజ్ ఒకరికొకరు ఎదురు పడతారు. జలరాజ్ గుడ్ మార్నింగ్ బేబీ అంటాడు. శృతి, నా లైఫ్లో గుడ్ మార్నింగ్లు లేవు, అన్నీ బ్యాడ్ మార్నింగ్లే అంటుంది. చంద్రకళ, ఎందుకలా అనుకుంటావు శృతి? బ్యాడ్ని గుడ్గా మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది అంటుంది. శృతి, నీకేం ఎన్నైనా చెప్తావు, ఈ చేపల కంపెనీ భరించాల్సింది నేను అంటుంది. రాజ్, 4 రోజుల్లో అలవాటైపోతుంది బేబీ, యూ డోంట్ వరీ అంటాడు. శృతి, చి పోరా ఇక్కడి నుంచి అంటూ కోపడుతుంది. రాజ్, నిన్నొదిలి నేను ఎక్కడికి వెళ్తాను అంటాడు. శృతి, దగ్గరకు వస్తే పైకి పోతావు అంటుంది. రాజ్ శ్యామల వస్తూ ఉండడం చూసి పెద్దత్తయ్య గారు అంటూ శ్యామల పాదాల మీద పడతాడు. శ్యామల పైకి లేవమంటుంది. రాజ్, మీరలా నడిచి వస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారు కదిలొస్తున్నట్టుంది అంటాడు. ఏం కళ, ఏం తేజస్సు, మీలాంటి నిండు మనుషులా అంటూ శ్యామల సీరియస్గా చూడడంతో తడబడుతూ, నిండు మనసున్న పెద్దవాళ్ల ఆశీర్వాదం నాకు దక్కితే అదే నాకు కొండంత బలం అంటాడు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు అంటూ శ్యామల పాదాలకు నమస్కారం చేస్తాడు. శ్యామల, గాడ్ బ్లెస్ యూ అంటూ ఇకనైనా బుద్ధి తెచ్చుకుని పద్ధతిగా నడుచుకో అంటుంది. రాజ్, మీ అడుగు జాడల్లోనే నడుస్తాను అంటూ ఉంటే శ్యామల, అక్కర్లేదులే అంటుంది. పట్టుకున్న శృతి చేయి వదలకుండా జీవితాంతం కలిసి నడువు, అది చాలు మాకు అంటుంది. రాజ్, శృతిని నేను బాగా చూసుకుంటానండి, మీరే చూస్తారు కదా అంటాడు. శ్యామల, చూసుకోకపోతేనే నేను నీ సంగతి చూస్తాను కదా అంటుంది. రాజ్, మీకంత శ్రమ కలిగించనులేండి అంటాడు. శ్యామల, మీరు సంతోషంగా ఉంటేనే మేము ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి అది గుర్తుపెట్టుకో అంటుంది. చంద్రకళ, బాగా చెప్పారు పిన్నిగారు అంటుంది. శ్యామల, మధ్యలో నిన్నెవరు దూరమన్నారు, వెళ్ళి నీ పని చూసుకో అంటుంది. చంద్రకళ వెళ్ళిపోతుంది. శ్యామల ఏంటో ప్రతిదానికి మధ్యలో వచ్చేస్తుంది అనుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది. కామాక్షి కోపంగా శ్యామలను ఆపి, నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావేంటి అంటుంది. వాడు శృతిని మోసం చేశాడు అంటూ ఉంటే శ్యామల, నేనేం సపోర్ట్ చేయలేదు, సంతోషంగా కలిసి ఉండమని చెప్పాను అంటుంది. కామాక్షి, నీదేం పోయింది, నీకు ఒక కూతురుంటే తెలుసుండేది నా బాధ ఏంటో అంటుంది. శ్యామల, ఎవరంత బాధపడ్డా జరిగింది మారిపోదు కదా అంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోకామా, వదిన శృతి మెడలో తాళికి విలువ ఇచ్చింది కాబట్టే దానికి అది కట్టుకున్న వాడికి ఇంట్లో కాస్త మర్యాదైనా దక్కింది. నువ్విక జరిగిన పెళ్లి గురించి బాధపడ్డం మానేసి జరగాల్సినవి సక్రమంగా జరగాలని కోరుకో అని చెప్పి శ్యామల వెళ్ళిపోతుంది. శృతి కామాక్షి దగ్గరికి వచ్చి, పెద్దమ్మ కూడా మనకి సపోర్ట్ చేయట్లేదేంటమ్మా అని అడుగుతుంది. కామాక్షి, నువ్వు చేసిన పనికి ఎవరు సపోర్ట్ చేస్తారే, తల్లిని కాబట్టి నాకు తప్పదు అంటుంది. ఎవరేమైనా చేసుకొని నువ్వు మాత్రం ఈ వ్రతం ఆపడానికి మనం అనుకున్నది జరిగేలా చెయ్యి అంటుంది. శృతి, అలాగే అమ్మా అంటుంది. కామాక్షి వెళ్ళిపోతుంది. శృతి ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇక చంద్రకళ పూజకు రెడీ చేస్తూ ఉంటుంది. పైనుంచి విరాట్ చంద్రకళను అడ్మైరింగ్గా చూస్తూ ఉంటాడు. పువ్వుని చంద్రకళ మీదకు విసురుతాడు. ఆ పువ్వు సరోజకు తగులుతుంది. విరాట్ కంగారు పడుతూ రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. సరోజ పైకి చూస్తూ ఉంటుంది. శృతి ఈ పూజను ఎలా అయినా ఆపాలి అనుకుంటుంది. శృతి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతనికి డబ్బులిచ్చి
అతని దగ్గర నుంచి కొబ్బరికాయను తీసుకుంటుంది. అతను శృతికి ఏదో చెప్తూ ఉంటాడు. శృతి రాసుతో కలిసి పూజ చేస్తూ ఉంటుంది. పంతులు గారు రాసుని కొబ్బరికాయ కొట్టమంటాడు. ఆ కొబ్బరికాయలో ఎర్రటి కొబ్బరి నీళ్లు బయటకు వస్తాయి. కామాక్షి ఇదేదో సూచనలా ఉంది అంటుంది. నా బిడ్డ జీవితం ఈ జలరాసుతో ముడిపెట్టడం వీరికి ఇష్టం లేనట్టుంది అంటుంది. చంద్రకళ దేవుడికి ఇష్టం లేదా, మీ తల్లి కూతుళ్ళకి ఇష్టం లేదా అని అడుగుతుంది. చంద్రకళ శృతికి కొబ్బరికాయ ఇచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి అసలు విషయం చెప్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.